विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। आज बतारीख 3 मार्च बरोज़ इतवार को खुतबुल्लापुर के 125 डिवीज़न के कैसर नगर में मेट्रल जोन ACP शंकर रेड्डी और स्वराराम पुलिस स्टेशन के अमले ने मिलकर इलाके में कॉर्डिनेट सर्च का एहतमाम किया। इस मौके पर इलाके में चल रही तमाम सरगर्मियों पर नज़रसानी की गई और तमाम बारीकबीनी से इलाके में चेकिंग की गई। हसास मुकामात पर भी बारीकबीनी से अमले ने तलाशी ली और तमाम गाड़ियों की भी खुसूसी तलाशी मुहिम चलाई गई। नामुनासिब नंबर प्लेट, नामुनासिब दस्तावेज़ात और क़ानून की खिलाफ वर्जी करने के तहत तकरीबन 8 गाड़ियों को जब्त कर लिया गया और यहां पर गैर कानूनी तरीके से फ़रोख्त करने वाली शराब की कई सारी बोतलों को भी जब्त कर लिया गया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है खुतबुल्लापुर से नुमाइंदा रिपोर्टर अकबर अली खान की एशियन TV न्यूज़ के लिए यह खुसूसी रिपोर्ट। సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసర్ నగర్ కాలనీలో ఈరోజు మేము ఆర్డర్ సెర్చ్ చేయడం జరిగింది. అసాధారణ వ్యక్తులు, కొత్త వ్యక్తులు అని చెప్పేసి తెలియటం వల్ల మేము ఆర్డర్ సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అనుమానాస్పదంగా ఉండే వెహికల్స్ 6 బైక్లు సీజ్ చేయడం జరిగింది. అందులో కూడా 2 లిక్కర్ షాపులు కూడా సుమారు 25 లీటర్ల లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ డాక్యుమెంట్ చూపించినట్టయితే వెరిఫై చేసి వాళ్ళ బండి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నది. బండి వాళ్ళకి కన్సర్న్ డాక్యుమెంట్ లేకపోతే మొత్తం మీద తగిన యాక్షన్ తీసుకోవడం. ఎక్కడైతే రికవర్ దొరుకుతుందో వాళ్ళ మీద కూడా ఎక్సైజ్ కేసులు కట్టి చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏ ఏరియాలో చేస్తుంది సార్? కైసర్ నగర్ కాలనీలో చేయడం జరుగుతుంది. మా ఇన్స్పెక్టర్ గారు మా డివిజన్లో ఉన్నటువంటి మేడ్చల్ డివిజన్లో ఉన్నటువంటి ఫోర్స్ అందరూ తీసుకొని మా DCP గారు, మా సీనియర్ ఆఫీసర్ CP గారు, సీనియర్ ఆఫీసర్ల ఉత్తర్వుల ప్రకారం దీనిలో కాలనీ సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాలనీలో మొత్తం కూడా సెర్చ్ చేయడం జరిగింది. టోటల్ ఎన్ని బైక్లు దొరికినాయి సార్? 6 బైకులు అనుమానాస్పదంగా 6 బైకులు సీజ్ చేయడం జరిగింది. లిక్కర్ మాత్రం సుమారుగా 24 లీటర్స్ సీజ్ చేయడం జరిగింది. ఏమైనా సస్పెక్ట్ ఉన్నా సార్? ఎటువంటి వేరే సస్పీషియస్ వ్యక్తులు ఏం జరగలేదు. అందరికి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా కూడా, కొత్తగా రెంట్కి వచ్చినా కూడా కొంచెం ప్రూఫ్ లేకుండా ఎవరికి కూడా తొందరపడి కిరాయి గీయడం కానీ, లేకపోతే అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నా కూడా వెంటనే మాకు పోలీసు వారికి సమాచారం ఇవ్వచ్చు. అందరికీ మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. కొత్త వ్యక్తులు కనిపించినా కూడా, కొంచెం సస్పీషియస్గా ఉన్నా కూడా, ఎందుకంటే కొత్త వ్యక్తులు వచ్చేసి అందరు రకరకాల ట్రాపులు కానీ, లేకపోతే రకరకాల మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మీకు ఏ రకమైన అనుమానం వచ్చినా కూడా వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ 100 నంబర్ కానీ సమాచారం ఇవ్వాల్సిన అందరూ కూడా తెలియజేస్తున్నాం.